హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ రిజిస్ట్రేషన్ చలాను ఎలా జనరేట్ చేయాలో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీకు ముందే తెలిసి ఉంటే ఈ వీడియోని స్కిప్ చేయండి. ఫస్ట్ మనము ఈ స్టాంపింగ్ వెబ్సైట్లో మేకర్ ఐడితో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ మెనూలో క్రియేట్ సబ్మిషన్ ఒక ట్యాబ్ ఉంటుంది. ఆ ట్యాబ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు రైట్ సైడ్ అయితే 2 ఆప్షన్స్ డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి రిజిస్టబుల్ స్టాంప్ డ్యూటీ, సెకండ్ వన్ నాన్ రిజిస్టబుల్ స్టాంప్ డ్యూటీ. ప్రీవియస్గా మనము ఈ స్టాంపింగ్ బాండ్ ప్రింట్ చేసేటప్పుడు నాన్ రిజిస్టబుల్ స్టాంప్ డ్యూటీ సెలెక్ట్ చేసేవాళ్ళం, బట్ ఇక్కడ రిజిస్టబుల్ స్టాంప్ డ్యూటీ సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ డ్రాప్ డౌన్ లిస్ట్లో ఆర్టికల్ నెంబర్ సెలెక్ట్ చేయాలి. ఒకవేళ మీకు ఆర్టికల్ నెంబర్ తెలియకుంటే నాట్ మెన్షన్ అని సెలెక్ట్ చేసి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ స్టార్ మార్క్స్ వచ్చేసి మ్యాండేటరీ ఫిల్స్, అంటే కంపల్సరీ ఫిల్ చేయాలి. ఫస్ట్ వన్ వచ్చేసి పర్చేజ్ బై. ఇక్కడ కస్టమర్ నేమ్ ఎంటర్ చేయాలి. టెస్టింగ్ పర్పస్ కాబట్టి ఇక్కడ నా నేమ్ ఎంటర్ చేస్తున్నాను, సంజయ్ అని. సెకండ్ ప్రాపర్టీ డిస్క్రిప్షన్. ఒకవేళ మీకు ప్రాపర్టీ డిస్క్రిప్షన్ తెలిసి ఉంటే ఎంటర్ చేయండి, లేకపోతే నో ఇష్యూ. ఇక్కడ నేనైతే గిఫ్ట్ అని చెప్పేసి ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ కోడ్. డిస్ట్రిక్ట్ కోడ్ వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ కోడ్ అని డిఫాల్ట్గా ఉంటుందండి. నెక్స్ట్ డిడిఓ కోడ్. డిడిఓ కోడ్ ఈజ్ నథింగ్ బట్ ఏ రిజిస్టర్ ఆఫీస్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ బద్వేలు అయితే బద్వేలు, సిద్ధవటం అయితే సిద్ధవటం. ఇక్కడ కడపలో అర్బన్ రూరల్ ఉంది కాబట్టి నేను అర్బన్ అని సెలెక్ట్ చేస్తున్నాను. ఇది కస్టమర్ యొక్క కన్ఫర్మేషన్తో సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఫస్ట్ పార్టీ నేమ్. ఇక్కడ కూడా కస్టమర్ నేమ్ ఎంటర్ చేయాలి. నేను ఆల్రెడీ కస్టమర్ నేమ్ కాపీ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ పేస్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పేడ్ బై హోమ్. ఇక్కడ కూడా కస్టమర్ నేమ్ కాపీ పేస్ట్. నెక్స్ట్ స్టాంప్ డ్యూటీ అమౌంట్. ఇక్కడ డెఫిసిట్ స్టాంప్ డ్యూటీ అమౌంట్ ఎంత ఉన్నా ఇక్కడ మాత్రం మనం 100 రూపీస్ ఎంటర్ చేయాలి. టెస్టింగ్ పర్పస్ కాబట్టి నేను 10 రూపీస్ ఎంటర్ చేశాను, మీరైతే 100 రూపీస్ ఎంటర్ చేయండి. ఇక్కడ మనం స్టాంప్ డ్యూటీ అమౌంట్ ఎంటర్ చేయగానే మనకు ఒక పాపప్ బాక్స్ ఓపెన్ అయ్యి అక్కడ మనం ఇచ్చేటువంటి అమౌంట్ వర్డ్స్లో చూపిస్తుంది. ఇక్కడ ఓకే అని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఫస్ట్ పార్టీ మొబైల్ నెంబర్. ఇక్కడ కస్టమర్ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఒక కన్ఫర్మేషన్ అవుతుంది, ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సేవ్ సబ్మిషన్ అని చెప్పేసి. ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్లో సర్టిఫికేట్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఈ సర్టిఫికేట్ యొక్క ప్రింట్ ప్రివ్యూ కోసం మనం ప్రివ్యూ సబ్మిషన్ క్లిక్ చేయాలి. ఇక్కడ డేటా కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసి ప్రివ్యూ పేజీ క్లోజ్ చేశాక డన్ బటన్ మీద క్లిక్ చేసి మేకర్ లాగౌట్ చేయాలి. నెక్స్ట్ చెక్కర్ ఐడితో లాగిన్ అవ్వాలి. చెక్కర్ ఐడితో లాగిన్ అయిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో జనరేట్ సర్టిఫికేట్ అనే ఒక ట్యాబ్ ఉంటుంది. ఆ ట్యాబ్ని క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి బ్లూ కలర్లో సర్టిఫికేట్ నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది. ఈ సర్టిఫికేట్ నెంబర్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి మేకర్ ఎంటర్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ పేజీ మీకు ప్రివ్యూ కావాలంటే ప్రివ్యూ సబ్మిషన్ మీద క్లిక్ చేసి డేటా కరెక్ట్గా ఉందనుకుంటే ప్రివ్యూ పేజీ క్లోజ్ చేసి యాక్సెప్ట్ బటన్ క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ అయితే పాపప్ అవుతుంది, డూ యూ వాంట్ టు ప్రొసీడ్ అని చెప్పేసి. ఇక్కడ ఓకే అని క్లిక్ చేయండి. ఓకే అని క్లిక్ చేశాక నెక్స్ట్ పేజీలో స్టాంప్ డ్యూటీ అమౌంట్ అనేది మన కరెంట్ అకౌంట్లోంచి డిడక్ట్ అవుతుంది. ఆ పేజీని కిందికి డ్రాగ్ చేశాక ప్రింట్ స్టాంప్ సర్టిఫికేట్ అనే ఒక ట్యాబ్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక కలర్ పేపర్ కన్ఫర్మేషన్ అడుగుతుంది. సో మనం ప్రింటర్లో బాండ్ పేపర్ ఇన్సర్ట్ చేసి ప్రింట్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసి ప్రింట్ ఇస్తాం. ఇక్కడ ఈ విధంగా బాండ్ అనేది ప్రింట్ అవుతుంది. దీన్ని బేస్ సర్టిఫికేట్ అంటారు. నెక్స్ట్ చెక్కర్ ఐడిలో లాగిన్ అయ్యి లెఫ్ట్ సైడ్లో సెకండ్ ఆప్షన్ అడిషనల్ స్టాంప్ డ్యూటీ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మీకు రైట్ సైడ్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. ఇక్కడ బేస్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి. బేస్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేశాక కింద డేట్ సెలెక్ట్ చేయాలి. ఫ్రమ్ డేట్ టు డేట్ సెలెక్ట్ చేసి సెర్చ్ బటన్ మీద క్లిక్ చేయాలి. సెర్చ్ బటన్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ బ్లూ కలర్లో సర్టిఫికేట్ నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది. ఈ సర్టిఫికేట్ నెంబర్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ అప్లికేషన్ ఫామ్ని కిందకి డ్రాగ్ చేయగానే ఇక్కడ ఒక మ్యాండేటరీ ఫీల్డ్ అయితే మనకి కనిపిస్తుంది. డిఫిసిట్ స్టాంప్ డ్యూటీ అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 50,000 డిఫిసిట్ స్టాంప్ డ్యూటీ అనుకోండి.
నేను ఆల్రెడీ ఇక్కడ బేస్ సర్టిఫికేట్లో 100 రూపీస్ ఎంటర్ చేశాను కాబట్టి ఇక్కడ రిమైనింగ్ అమౌంట్ 49,900 ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ టెస్టింగ్ పర్పస్ కాబట్టి నేను 10 రూపీస్ ఎంటర్ చేస్తున్నాను. డిప్సెట్ స్టాంప్ డ్యూటీ అమౌంట్ ఎంటర్ చేయగానే మనకి ఒక పాపప్ బాక్స్లో అమౌంట్ వర్డ్స్లో చూపిస్తుంది. ఇక్కడ ఓకే అని క్లిక్ చేయండి. నెక్స్ట్ సేవ్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ అడుగుతుంది. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సేవ్ ద సబ్మిషన్ అని చెప్పేసి ఇక్కడ ఓకే అని క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్లో మనకి సర్టిఫికేట్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఈ సర్టిఫికేట్ నెంబర్ యొక్క ప్రింట్ ప్రీవ్యూ కోసం మనము ప్రీవ్యూ సబ్మిషన్ మీద క్లిక్ చేస్తాం. డేటా అంతా కరెక్ట్గా ఉందనుకుంటే ప్రివ్యూ పేజీ క్లోజ్ చేసి జనరేట్ ప్రింట్ సర్టిఫికేట్ మీద క్లిక్ చేస్తాం. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఒకసారి డిప్సెట్ స్టాంప్ డ్యూటీ అమౌంట్ చెక్ చేసుకొని యాక్సెప్ట్ బటన్ మీద క్లిక్ చేయాలి. యాక్సెప్ట్ బటన్ క్లిక్ చేయగానే మీకు ఒక పాపప్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ పాపప్ బాక్స్ మీనింగ్ ఏంటంటే మనం ఎంటర్ చేసినటువంటి డిప్సెట్ అమౌంట్ మన కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్లో డిడక్ట్ అవుతుంది. సో డూ యూ వాంట్ ప్రొసీడ్ అని అడుగుతుంది. ఇక్కడ ఓకే అని క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీలో ఇక్కడ ప్రింట్ స్టాంప్ సర్టిఫికేట్ ట్యాబ్ మీద క్లిక్ చేయాలి. ప్రింటర్లో బాండ్ పేపర్ పెట్టేసి ప్రింట్ సెలెక్ట్ చేయాలి. మనకి బాండ్ అనేది ఇలా ప్రింట్ వస్తుంది. దీన్ని డిప్సెట్ స్టాంప్ సర్టిఫికేట్ అంటారు. యూజర్ చార్జెస్ కోసం ఈ స్టాంపింగ్ వెబ్సైట్లో మనకి రైట్ సైడ్ కనిపిస్తుంది అబౌట్ ఇండియన్ ఈ స్టాంప్ సిస్టమ్ అని చెప్పేసి అక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక నెక్స్ట్ పేజీలో మనకి ఈ రిజిస్ట్రేషన్ ట్యాబ్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్లో ఏసీసీ యూజర్స్ సెలెక్ట్ చేసి సెక్యూర్ లాగిన్ ట్యాబ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మేకర్ క్రెడెన్షియల్స్ ఎంటర్ చేసి సైన్ ఇన్ చేయాలి. మేకర్ సైన్ ఇన్ చేశాక లెఫ్ట్ సైడ్ మెనూలో థర్డ్ ఆప్షన్ రిసీట్ ఎంట్రీ ఉంటుంది. బ్రాకెట్లో ఈఎస్ఐ సర్టిఫికేట్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఈ స్టాంప్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇక్కడ మనం బేస్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ దగ్గర క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజ్ మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ప్రాసెస్ రిజిస్ట్రేషన్ పేమెంట్ ట్యాబ్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మ్యాండేటరీ ఫీల్డ్స్ అయితే మనం ఎంటర్ చేయాలి. ప్రీవియస్గా డీడీఓ కోడ్ నేను కడప అర్బన్ చెప్పి సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ కూడా కడప అర్బన్ చెప్పి సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ పర్చేజ్డ్ బై ఇక్కడ కస్టమర్ నేమ్ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ పెయిడ్ బై నేమ్ కాపీ చేసి పర్చేజ్డ్ బై దగ్గర పేస్ట్ చేశాను. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఫీజు మరియు యూజర్ ఛార్జెస్ ఎంటర్ చేయాలి. ఇక్కడ యూజర్ ఛార్జెస్ డిఫాల్ట్గా 500 రూపీస్ ఉంటుందండి. నేను టెస్టింగ్ పర్పస్ కాబట్టి నేను 10 రూపీస్ ఎంటర్ చేశాను. మీరైతే 500 రూపీస్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకి టోటల్ అమౌంట్ టు పే దగ్గర రిజిస్ట్రేషన్ ఫీజు మరియు యూజర్ ఛార్జెస్ టోటల్ కలిపి ఇక్కడ ఆటోమేటిక్గా ఎంటర్ అవుతుంది. సో మనం అమౌంట్ ఎంటర్ చేయగానే ఒక పాపప్ బాక్స్లో మనకి అమౌంట్ అనేది వర్డ్స్లో చూపిస్తుంది. ఇక్కడ ఓకే అని క్లిక్ చేసి సబ్మిట్ ట్యాబ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ ఒక పాపప్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కన్ఫర్మేషన్ అడుగుతుంది. మనం ఎంటర్ చేసినటువంటి అమౌంట్ సేవ్ కావాలని చెప్పేసి ఇక్కడ ఓకే అని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ రిసీట్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ బ్యాక్ టు లాగిన్ పేజ్ మీద క్లిక్ చేసి చెక్కర్ క్రెడెన్షియల్స్ ఎంటర్ చేసి ఇక్కడ సైన్ ఇన్ చేయాలి. సైన్ ఇన్ చేశాక మీకు లెఫ్ట్ సైడ్ మెనూలో సెకండ్ ఆప్షన్ జనరేట్ రిసిప్ట్ ట్యాబ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు మేకర్ క్రియేట్ చేసినటువంటి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ నెంబర్ కనిపిస్తుంది. ఈ సర్టిఫికేట్ నెంబర్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ డేటా మేకర్ కరెక్ట్గా ఎంటర్ చేశారో లేదో చెక్ చేసుకొని యాక్సెప్ట్ బటన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఇక్కడ మనకి ఒక కన్ఫర్మేషన్ పాపప్ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓకే అని క్లిక్ చేయాలి. మనం ఎంటర్ చేసినటువంటి అమౌంట్ డెబిట్ అవుతుందని చెప్పేసి చూపిస్తుంది. సో నెక్స్ట్ పేజీలో మనకి ప్రింట్ రిసిప్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఇక్కడ ఒక పాపప్ బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ రిసిప్ట్ ప్రింట్ చేయాలా లేదా అని ఇక్కడ ఓకే అని క్లిక్ చేయాలి. ఇక్కడ ప్రింటర్లో వైట్ పేపర్ పెట్టేసి ప్రింట్ సెలెక్ట్ చేయాలి.
ఈ విధంగా మనకి రిజిస్ట్రేషన్ ఫీజు మరియు యూజర్ ఛార్జెస్ అనేది వైట్ పేపర్లో ప్రింట్ అవుతుంది. ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒకవేళ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.